రాజస్థానికి పౌరుషానికి మారుపేరుగా నిలిచి భారతదేశ ఖ్యాతిని ఖండాంతరాలకు సాటి చెప్పిన ఒంగోలు జాతి గిత్తలు ఆంధ్రప్రదేశ్కే గర్వకారణమని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలాశ్రీ బాలవీరాంజనేయ స్వామి అన్నారు. మద్దిపాడు మండలం తెల్లబాడు దొడ్డవరం గ్రామంలో పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి ఆరాధన మహోత్సవాల సందర్భంగా మల్లిపెద్ది రామకృష్ణ జ్ఞాపకార్థం టీడీపీ నాయకులు కొండపల్లి పవన్ కుమార్, చలిచమ శివాంజనేయులు, మల్లిపెద్ది రాజారావు, కాట్రగడ్డ సుబ్బారావు, గొల్లపూడి శివనారాయణ, ఎం మహేంద్రల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఒంగోలు జాతి గిత్తల బల ప్రదర్శన పోటీలను ఒంగోలు పార్లమెంట్ అధ్యక్షులు, కనిగిరి శాసనసభ్యులు ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి, సంతనూతలపాటి శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ తో కలిసి మంత్రి స్వామి ప్రారంభించి తిలకించారు. అనంతరం విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. 4 రోజుల పాటు కోలాహలంగా సాగిన ఒంగోలు జాతి గిత్తల బల ప్రదర్శన పోటీలు చివరి రోజు తెల్లబాడు దొడ్డవరం గ్రామం రైతులతో సందడిగా మారింది. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ మప్పువరపు సుచిత్ర వీరయ్య చౌదరి, వ్యాపారవేత్త, కమ సంఘం అధ్యక్షులు మండవ మురళీకృష్ణ, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి అడకా స్వాములు, పొగాకు సామైక్య చైర్మన్ మండవ జయంతబాబు, పోతినేని శ్రీనివాసరావు, గట్టినేని అయ్యన్న, టీడీపీ మండల పార్టీ అధ్యక్షులు ఉప్పుగుండీరి రాజేశ్వరరావు, ముప్పా రవి తదితరులు పాల్గొన్నారు. శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి ఆశీస్సులతో మంగు రమాదేవి గారు, ఎల్లపాడు మాజీ సర్పంచ్ గారు, ఎల్లపాడు పల్నాడు జిల్లా వారి ప్రసన్నాంజనేయ స్వామి ఆశీస్సులతో మంగు రమాదేవి గారు, ఎల్లపాడు మాజీ సర్పంచ్ గారు, ఎల్లపాడు నాదెండ్ల మండలం పల్నాడు జిల్లా వారి జత ప్రదర్శనిస్తున్నాయి. కట్టా మస్తానరావు గారు మునగపాడు, బోడపాటి నవీన్ చౌదరి గారు లింగం, మస్తానరావు గారు మునగపాడు, బోడపాటి నవీన్ చౌదరి గారు లింగంగుంట్ల వారి దత్త ప్రదర్శనలో ఉన్నాయి. పులి వెంకటరెడ్డి గారు మండాది వెలుగుర్తి మండలం పల్నాడు జిల్లా, మీ దగ్గర రెడీగా ఉండాలి. స్వామి ఆశీస్సులతో కట్టా మస్తానరావు గారు మునగపాడు, బోడపాటి నవీన్ చౌదరి గారు లింగంగొట్ల, పెదకూరపాడు మండలం పల్నాడు జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి. కింద కూర్చున్న వాళ్ళంతా స్టేజ్లో యజమానులు ఉన్నటువంటి స్టేజ్లో ఖాళీ చేసే స్టేజ్ని కూర్చోండి. ఎవరు మగవారు ఉంటారు. శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో కట్టా మస్తానరావు గారు, నవీన్ చౌదరి గారు లింగంగుంట్ల, పెదకూరపాడు మండలం పల్నాడు జిల్లా వారి గత ప్రదర్శనలో ఉన్నాయి. కట్టా మస్తానరావు గారు మునగపాడు, బోడపాటి నవీన్ చౌదరి గారు లింగంగుంట్ల, పెదకూరపాడు మండలం పల్నాడు. మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి.
ఉన్నారండి ఆ బహుమతిని అందజేస్తున్నారు. క్లాప్స్ కట్టాలి గట్టిగా. ప్రసన్న ఆంజనేయ స్వామి ఆశీస్సులతో మంగ రమాదేవి గారు ఎట్లపాడు నాదెండ మండలం పల్నాడు జిల్లా వారి ఈ 6 పండ్ల విభాగంలో మొత్తం 9 బహుమతులు కూడా కీర్తి చేసిన కాట్రగడ్డ సుబ్బారావు గారు, బుల్లయ్య గారు, సుబ్బారావు గారు. 3వ బహుమతి 30,000 రూపాయల మొత్తాన్ని కాట్రగడ్డ శివప్రసాద్ గారు, కాట్రగడ్డ హనుమంతరావు గారు ప్రదర్శన. 4వ బహుమతిని 20,000 రూపాయల మొత్తాన్ని కూడా కాట్రగడ్డ కీర్తి చేసిన. ఇప్పుడు నాగేశ్వర గారు చెప్పారు, వాస్తవం నేను ఇప్పుడు మాట్లాడుతున్నాను. మొన్నేమో 56 లక్షలు పెట్టి నాగంపల్లిపాడు మండలం చేస్తే ఈ రోజు మధ్యపాడు మండలంలో 20 లక్షలు పెట్టారు. రేపు నూతలపాడు చేపట్టిన కూడా ఇప్పుడు చెప్తాను. అంటే జిల్లాలో వ్యవసాయానికి ఉందంటే మా కొండేపల్లి పొగాకు ఎక్కువ వేస్తారు రాష్ట్రం మొత్తాలు. మీరు పొగాకు అన్ని ఉన్నాయి, కానీ మీరు సాగర్ ఉన్న ఈరోజు పశువులన్నీ అంటే ఒంగోలు జాతి ఎద్దుల పందాలు పెట్టడం ద్వారా మన అంతరించిన జాతిని మన వాళ్ళందరికీ చూస్తుంటే దూరంగా ఆడపడుచులు మహిళా రైతులందరూ చూస్తా ఉన్నారు. అంటే ఇంట్లో ప్రతి ఒక్కళ్ళు కూడా సొంత బిడ్డలాగా పశువుల్ని ముఖ్యంగా చేసేటువంటి పరిస్థితుల్లో కనుమరుగవుతున్న వాటిని పందాల ద్వారా ప్రోత్సహిస్తూ అందరికీ కూడా వాటి శక్తిని సత్తాని చూపిస్తున్నందుకు ముఖ్యంగా నిర్వాహకుల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈ కార్యక్రమాన్ని కూడా రామకృష్ణ గారి మెమోరియల్ గా ఏర్పాటు చేసి ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. ఈరోజు చూస్తే తెలంగాణ ప్రాంతం నుంచి కూడా మనకి రైతులు మొన్న కూడా తెలంగాణ నుంచి ఆంధ్రాలో రైతులందరూ కూడా పాల్గొనటం, ఇది కూడా తెలుగు జాతి మొత్తానికి కూడా ఒక ఇంటిగ్రిటీ. ఆ రోజు రాష్ట్రాలు విడిపోయినా జిల్లాలు విడిపోయినా మన రైతులు అనేది ఒక జాతి, వాళ్ళలో ఎన్ని సామాజిక వర్గాలన్నా రైతు అనేటువంటి జాతి. ఆ జాతిలో సంబంధించినటువంటి ఈ ఎడ్లు ఒంగోలు గెడ్లు అంతరించిన వాటికి ప్రోత్సహిస్తూ ఇప్పుడే ఉగ్రనరసింహారెడ్డి గారు చెప్పారు, వాటిని పెంచినటువంటి రైతు ఎంత శ్రమ కోరుతున్నాడో అనేది కూడా ఒక్కసారి మనం ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజున ఈ విధంగా చేసి వాటి బలపరిచినటువంటి ప్రతి ఒక్క పార్టిసిపేట్ చేసినటువంటి ప్రతి ఒక్క రైతుకి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి మీ అందరికీ కూడా అభినందనలు తెలియజేసుకుంటూ, అది ఇప్పుడు మళ్ళీ అడిగిపోతున్నాం మిగతా 2 మండలాలు ఎప్పుడు పెడతారని. ఇంకా తర్వాత మొన్న మీతో పాటు అద్దంకి నియోజకవర్గంలో కూడా మన మధ్యలో గ్యాప్ లో జరిగినట్టుంది. అంటే సమ్మర్ లో మన కరిగిరిలో కూడా తీసేపల్లి అంటే ఇది ఎండాకాలం వ్యవసాయాలు అన్నీ అయిపోయినాయి. రైతులందరూ కూడా ఒక పోటీల్లో పాల్గొంటూ రైతులు అందరికీ కూడా ఒక మన సంపదను చూపిస్తున్నందుకు మనస్ఫూర్తిగా అభినందన చేసి తీసుకున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒకటి ఒంగోలు ఎత్తు ప్రదర్శనలు చాలా సంతోషకరమైన విషయాలు. మనందరికీ తెలుసు, ఇంతకు ముందు రైతులకి ఈ ఎద్దులకి ఎంతో ఆత్మీయ సంబంధం. అసలు దేశానికే రైతులు వెన్నుముక్క అంటే ఈ వ్యవసాయానికి ఈ ఎద్దులు వెన్నుముక్కలు. అప్పుడు ఆ రోజులలో ఈ రోజు ఇంత ఖర్చుతో కానీ ఎంతో ప్రేమతో ఇలాంటి ప్రదర్శనలు చేసి ఈ ఒంగోలు జాతిని మనందరికీ ఈ కొత్త తరానికి కూడా తెలియజేయడం చాలా సంతోషకరమైన విషయం. అసలు ప్రకాశం జిల్లా అంటే ఫస్ట్ ఒంగోలు ఎద్దులే గుర్తొస్తాయి. మన జిల్లా సింబల్ కూడా ఒంగోలు ఎద్దులు. సో ఇలాంటి ప్రదర్శనలు ఇంకా ప్రతి కాన్స్టిట్యున్సీలో జరగాలని మనం అందరినీ రైతులని ఉత్తేజపరిచి ఇలాంటి జాతిని మనం కాపాడుకోవాలని మరి కోరుకుంటున్నా. ఈ మధ్య కాలంలో మన తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఈ బీచ్ ఫెస్టివల్స్ ఇలాంటి ఫెస్టివల్స్ ని బాగా ఎంకరేజ్ చేస్తా ఉన్నారు. ఇది కూడా ఒక ఫెస్టివల్ గా ట్రీట్ చేసి గవర్నమెంట్ కూడా ప్రోత్సహిస్తే చాలా బాగుంటుందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఈ కార్యక్రమానికి ప్రత్యేక అట్రాక్షన్ మహిళలకి ఒక గ్యాలరీ పెట్టి వాళ్ళు కూడా చాలా ఉత్సాహంగా ఇక్కడ వచ్చి నిన్న చూశాను మొన్న చూశాను బ్రహ్మాండంగా వచ్చారు. అది కూడా ఒక శుభ పరిణామం. ఏది ఏమైనా కానీ ఈ తెల్లవాడు దొడ్డవరంలో ఇంత బ్రహ్మాండంగా ఈ కార్యక్రమాన్ని చేయడానికి ఇక్కడున్న మన రైతులందరికీ ఈ ఆర్గనైజర్స్ అందరికీ ఒక ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ మరి ఇంకొకసారి మంత్రివర్యులని మా
కడిగిరి ఎమ్మెల్యే గారు ఎంత బిజీగా ఉన్నా అక్కడ వచ్చినందుకు వాళ్ళకు కూడా ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ENT, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం EHS ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ NTR వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా RTC బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramanarsinghome.com. ఫేస్బుక్ www.facebook.com/VKRNH. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.